ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలిశలాకయా చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. थैंक यू प्रभु जी. हरे कृष्ण. సో మన 5 and 6 చదువుదాం అదే. ఓకే ప్రభు. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 25. అధ్యాయం పేరు పురంజుని చరితం నుండి 5-6 శ్లోకాలు చదువుకుంటున్నాం. 5వ శ్లోకం. రాజోవాచ నా జానామి మహాభాగా పరం కర్మాపవిద్ధధీః బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభిః. రాజు ప్రత్యుత్తరమిచ్చెను, మహాత్మా నారద, నా బుద్ధి కామ్య కర్మలలో చిక్కుబడినందున జీవిత చరమ లక్ష్యం ఏమిటో నేను ఎరుగుకున్నాను. ఈ కామ్య కర్మ బంధము నుండి నేను విడివడినట్లుగా విశుద్ధ జ్ఞానము నాకు ఉపదేశింపుడు. శ్రీ నరోత్తమ దాస ఠాకూర్లు ఈ విధముగా గానం చేసిండిరి. సత్సంగ చాఢి కైను అసతే విలాస తే కారణే లాగిల ఏ కర్మ బంధ హంస. కామ్య కర్మలలో చిక్కుబడినంత వరకు జీవుడు ఒక దేహము పిదప వేరొక దేహమును పొందవలసి ఉండును. ఇదే కర్మబంధ ఫాంస, కామ్య కర్మబంధము అని పిలువబడును. మనుషుడు పుణ్యకార్యములలో నెలకొనినను పాపకార్యములలో నెలకొనినను ఆ రెండును భౌతిక దేహ బంధమును కలిగించినవే అయ్యున్నవి. పుణ్యకర్మల ద్వారా జీవుడు ధనవంతుల ఇంట పుట్టి మంచి చదువును చక్కని సౌందర్యమును పొందవచ్చునేమో గాని దాని భావము జీవిత క్లేశములన్నీ అతనికి తొలగినవని కాదు. పాశ్చాత్య దేశములలో ధనవంతుల ఇంట జన్మించుట అసాధారణమేమీ కాదు. అలాగుననే అచ్చట మనిషి మంచి చదువును చక్కని సౌందర్యమును పొందుట కూడా సాధారణమే. కాని దీని భావము పాశ్చాత్య దేశవాసులకు జీవిత క్లేశములే లేవని కాదు. ప్రస్తుతం పాశ్చాత్య దేశములందరి యువతకు తగినంత విద్య, సౌందర్యము, ధనము, చాలినంత అన్నవస్త్రాదులు, ఇంద్రియ భోగమునకు సకల సదుపాయములు ఉన్నప్పటికీ దుఃఖభాగులై ఉన్నారు. నిస్సందేహంగా వారంత దుఃఖమయులై ఉన్నారనగా ప్రస్తుతం వారు హిప్పీలుగా మారుచున్నారు. ప్రకృతి ప్రాబల్యముచే వారు దౌర్భాగ్య జీవనమును అనుభవించుచున్నారు. శుచిరహితులై తిండి లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా రహదారి పైననే నిద్రించుచున్నారు. కనుక కేవలం పుణ్యకర్మలను ఆచరించినంత మాత్రము చేత ఎవ్వడనూ సుఖవంతుడు కాజాలడని నిర్ణయింపవచ్చును. ఆగర్భ శ్రీమంతులుగా జన్మించిన వారికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి క్లేశములు లేవు అనుట సత్యం కాదు. సారాంశమేమనగా పుణ్య పాప కర్మలను చేసినంత మాత్రమున ఎవ్వడును సుఖవంతుడు కాడు. అట్టి కర్మలు కేవలం బంధమునకు, జన్మ పరంపరకు కారణం కాగలవు. దీనిని నరోత్తమ దాస ఠాకూరులు కర్మబంధ ఫాంస అని తెలిపిరి. ప్రాచీన బర్హి ఈ సత్యమును ఒప్పుకొని అట్టి కర్మబంధము నుండి తాను ఏ విధంగా బయటపడగలడో తెలుపమని నారదమునిని నిష్కపటముగా అడిగాను.
ఈ స్థితియే వేదాంత సూత్రములందరి తొలి సూత్రమైన అథాతో బ్రహ్మ జిజ్ఞాస రూపమున సూచితమైనది. మనుషుడు కామ్యకర్మ నిర్వహణలో భంగపడినప్పుడు జీవితం యొక్క నిజ విలువను గూర్చి విచారణ కావించును. అదే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనబడును. ఇక జీవితం యొక్క చర్మ లక్ష్యమును గూర్చి విచారించిన విషయమున వేదములు తద్విజ్ఞానార్థం సా గురుమేవ అభిగచ్చేత్. పరమార్థ జ్ఞానమును బడియుటకై మనుషుడు ప్రామాణిక గురువును ఆశ్రయించవలని ఉపదేశించుచున్నవి. ప్రాచీన బర్హికి పరమోత్తమ గురువైన నారదముని లభించినాడు. ఏ జ్ఞానము ద్వారా మనుషుడు కర్మబంధము నుండి బయటపడగలడో అట్టి జ్ఞానమును తెలుపమని నారదుణ్ణి అతడు అడిగెను. మానవ జన్మ యొక్క నిజమైన కార్యక్రమము ఇది. జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభిః. ప్రథమ స్కందమునందులి ద్వితీయ అధ్యాయమున తెలుపబడినట్లు కర్మబంధ నివారణమును గురించి ప్రామాణిక గురువును విచారించుటే మానవుని ఏకైక కార్యక్రమము. 6వ శ్లోకం. గృహేషు కూటధర్మేషు పుత్రధార ధన అర్ధదీః నా పరం విందతే మూఢో భ్రామ్యన్ సంసార వత్మసు. నామమాత్రముగు సుందరమైన జీవితమునందే అనగా పుత్ర కళాతృదులను గూడియుండి ధన అన్వేషణ ఎందు రతులై ఉండేటి గృహమేది జీవనమునందే అనురక్తులై ఉండేవారు వానినే జీవిత చర్మలక్ష్యంగా భావింతురు. అట్టివారు జీవిత పరమార్థమును తెలుసుకున్న జాలక నానా యోనులలో పరిభ్రమించుచుందురు. భార్య, సంతానము, ధనము, గృహము వంటి వానిని కలిగి ఉండేటి గృహస్థ జీవనమునందు అతిగా అనురక్తులైన వారు కూటధర్మములందు నియుక్తులయ్యేదురు. అట్టి కూటధర్మములను అనగా మిథ్యాపూర్వకమగు ధర్మములను భక్త ప్రహ్లాదుడు చీకటి నీతితో అనగా అంధకూపంతో పోల్చెను. మనుజుడు అంధకూపమున బడినచో మరణించే తీరును కనుక ప్రహ్లాదుడు దానిని గూర్చి ఉద్దేశపూర్వకంగా పలికెను. దాని యందు పడిన వారు సహాయం కొరకు ఎలుగెత్తి అరిచినను అది ఎవ్వరికి వినిపించదు. ఎవ్వరూ అతనిని రక్షించుటకు రారు. బ్రాహ్మ్యన్ సంసార వర్త్మసు అను పదములు మిగుల ప్రధానమైనవి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ అనుచు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విషయమును గూర్చి చైతన్య చరితామృతము మధ్యలీలనందు స్పష్టంగా వివరించింది. జీవులందరూ నానా యోనులలో వివిధ లోకములందు పరిభ్రమించుచున్నారు. ఆ విధముగా పరిభ్రమించుటలో వారు భగవన్ నిర్దేశమున భక్తుని సాంగత్యమును పొందగలిగినచో వారి జీవితము సఫలం కాగలదు. ప్రాచీన బర్హి కామ్య కర్మలలో నియుక్తుడైనప్పటికీ భాగ్యవశమున నారదముని దర్శనము అతనికి లభించెను. ఆ రాజు పరమ భాగ్యశాలి అయినందున నారదుని సాంగత్యమును బడిసెను. అంతటా ఆ ముని అతనికి ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. నారదుని అడుగుజాడలను అనుసరించి ప్రపంచమంతటా అన్ని దేశములలోను గ్రామములోను పర్యటించుచు మాయామోహితులైన మనుజులకు ఉపదేశము కావించుట, వారిని కర్మబంధము నుండి రక్షించుట సాధు పురుషులందరూ బాధ్యత అయి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you so much, Lakshmati. Okay. So let me brief prayers offer చేస్తాను. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, సో వండర్ఫుల్ 2 వర్సెస్. ఇప్పుడు కాంటెక్స్ట్ వైజ్గా మనము ప్రాచీన భారీ గురించి వింటున్నాము. ప్రీవియస్ చాప్టర్స్లో మనము లార్డ్ శివ ప్రచేతాస్కి ఇన్స్ట్రక్ట్ చేశారు, రుద్రగీత చెప్పారు. చెప్పిన తర్వాత ప్రచేతాస్ ఇప్పుడు తపస్సు చేస్తున్నారు అనమాట. తపస్సు చేసేటప్పుడు ఈ ప్రేయర్స్ తోడి భగవంతుని తపస్సు చేస్తున్నారు. సో ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ప్రాచీన బర్హిసత్ అని డిఫరెంట్ విధాలుగా మాట్లాడతారు, తను డిఫర్ చేస్తారు. తను ఏం చేస్తున్నాడంటే
కర్మకాండ యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటారు ఇంగ్లీష్లో. సో కర్మకాండ అవి చేస్తూ ఆ, టైం గడుపుతున్నారు అనమాట. వాళ్ళ పిల్లలేమో అక్కడ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, ఇతనేమో కర్మకాండలు చేస్తున్నారు. అయితే అప్పుడు నారదముని ఇతను ధ్రువ మహారాజు యొక్క యాన్సిస్టర్, తన యాన్సిస్టర్ కదా, ధ్రువ మహారాజు వంశంలో ఉన్నారు. ఆ, ఏం చేద్దామనేసి తనని ఉద్ధరిద్దాము, తనకి అల్టిమేట్ గోల్ చెప్దాము, మోక్షం వైపు వెళ్ళడానికి పంపిద్దాము అని నారదముని కంపాషన్ తోటి, దయతోటి వచ్చారు ప్రాచీన బరి దగ్గరికి. ప్రాచీన బరి దగ్గరికి వచ్చి అప్పుడు మీరు లాస్ట్ శ్లోకాల్లో డిస్కస్ చేసి ఉంటారు. ఏమి 4th శ్లోకంలో నారదముని ప్రశ్న అడిగారు. ఏంటంటే నువ్వు కర్మకాండ వల్ల ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? జనరల్గా అన్ని కష్టాలు పోగొట్టుకోవాలనుకుంటారు అందరూ. తర్వాత సుఖం కావాలనుకుంటారు, హ్యాపీనెస్ కావాలనుకుంటారు, ఆనందం కావాలనుకుంటారు. సో ఈ రెండు కూడా కర్మకాండ వల్ల పర్మనెంట్గా రావు అని నిన్నటి వర్స్లో డిస్కస్ చేశాడు నారదముని. అని చేయగానే అప్పుడు కింగ్ యాక్చువల్గా ఇంటెలిజెంటే, ఆయనకి మెయిన్ మెసేజ్ అర్థమైపోయింది అప్పుడే. సో అందుకని కింగ్ రెస్పాండ్ అవుతున్నాడు ఈ 5వ శ్లోకంలో. ఏంటంటే నా ఇంటెలిజెన్సు, బుద్ధి కర్మకాండంలోనే చిక్కుకుపోయింది. సో నాకు ఏదైతే అల్టిమేట్ గోల్ ఏంటి అని తెలియదు నాకు. సో నాకు ప్లీజ్ చెప్పండి, ప్యూర్ నాలెడ్జ్ ఇవ్వండి, సో దట్ వే నేను కర్మకాండ బంధాల నుంచి విముక్తి అవుతాను అని అడుగుతున్నారు ఇక్కడ. సో దట్స్ ఎ నైస్ సబ్మిషన్. సో ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే, 1 సెకండ్ నేను భాషను ఒకసారి చూస్తాను. ఇంట్రెస్టింగ్. Prabhupada is covering both of them. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాం, మనకు తెలుసుకోవచ్చు ఇక్కడ. ఒకటేమో ఫస్ట్కి ఆయనకి అవేర్నెస్ ఉంది. ఎవరికి? కింగ్ ప్రాచీన వారికి అవేర్నెస్ వచ్చింది. ఏమి అవేర్నెస్ వచ్చింది? నేను చిక్కుకుపోయాను, ఈ కర్మకాండలో చిక్కుకుపోయాను, కానీ బయటపడట్లేదు అని అర్థమైపోయేదానికి. సో అది ఇంపార్టెంట్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఎలా వస్తుంది మనకి? ఎప్పుడైనా సాధుస్ అసోసియేషన్ తీసుకుంటేనే వస్తుంది అనమాట. అట్లా ఆ అవేర్నెస్ మనకి మనం లైఫ్లో దేని మీద వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాము అనేది మన సాధువుల అసోసియేషన్ వల్ల, శాస్త్ర అసోసియేషన్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. నేను ఎప్పుడు దీని గురించి ట్రై చేస్తున్నాను, ఇది పర్మనెంట్ బెనిఫిట్ లేదు కదా ఇది అనేది రియలైజేషన్ ఇట్లా వస్తుంది అనమాట సాధువుల అసోసియేషన్ వల్ల. కాకపోతే అది ఫస్ట్ స్టెప్, తెలిసింది. మనకు కూడా కొన్నిసార్లు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న మెటీరియల్ విషయాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ రాత్రి తొందర పడుకుంటే మార్నింగ్ తొందర లేస్తే చాలా మంచిది. ఎట్లా మంచిది? మెటీరియల్గా గ్రో అవడానికి పనికొస్తుంది, హెల్తీగా ఉండడానికి పనికొస్తుంది, తర్వాత స్పిరిచువల్లీ గ్రో అవడానికి కూడా మనం వాడుకోవచ్చు ఆ టైం, మార్నింగ్ టైం. అది మనకి తెలుసు, కానీ మనం చేయలేకపోతున్నాం. కొంతమంది బాగానే చేస్తారు, కానీ కొంతమంది చేయలేకపోతున్నాం మనం. సో అట్లాగే ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ స్టెప్ అనమాట. నాట్ నెసర్లీ ఆయన యాక్ట్ అవుతున్నాడు కదా, నాలెడ్జ్ మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చిందనమాట. సో దట్ ఈస్ గుడ్ న్యూస్. కానీ దాని బేసిస్ మీద యాక్ట్ అవ్వలేకపోతున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చారు. ఎవరు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో గురువు ఎవరు? ఈ సిచ్యువేషన్లో నారదముని గురువు. సో నారదముని గురువులాగా ఫంక్షన్ చేస్తున్నాను అనమాట. సో నారదముని నేను అడుగుతున్నాను అనమాట, మీరు నాకు ప్యూర్ నాలెడ్జ్ ఇవ్వండి, అప్పుడు నేను ఈ కర్మబంధం నుంచి విముక్తి అవ్వచ్చు అని చెప్తున్నాను అనమాట. అది సెకండ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ, అది ఇంటెలిజెంట్ డెసిషన్, సెకండ్ ఇంటెలిజెంట్ డెసిషన్ అండ్ ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏమో తెలుసుకోవడం, నేను చిక్కుపోయాను అని తెలుసుకోవడం, కర్మబంధాలను చిక్కుపోయాను అని తెలుసుకోవడం. సెకండ్ ఏంటంటే నేను గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి అని తెలుసుకోవడం. సో అది ఇంపార్టెంట్. సో అందుకని గురువు దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తున్నారు. ఎట్లా? నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అనుకోండి, మీ వ్యూ చెప్పండి, మీరేమనుకుంటారో చెప్పండి, అట్లా అడగట్లేదు గురువుని.
సో నాకు నాకు తెలియదు, మీరు చెప్పండి అంటున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఆల్రెడీ కింగ్ కొంచెం తెలిసే ఉంటుంది. కాకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, నాకు నాలెడ్జ్ ఉంది అంటే దాని రియల్ ప్రూఫ్ ఏంటంటే నేను ఆ నాలెడ్జ్ మీద యాక్ట్ చేస్తున్నాను లైఫ్లో. అంటే అన్ని డెసిషన్స్, తర్వాత అన్ని యాక్టివిటీస్ ఆ నాలెడ్జ్తో చేస్తున్నాను. అప్పుడు నాకు రియల్గా నాలెడ్జ్ ఉండదన్నమాట. అప్పుడు దాకా నాకు రియల్గా నాలెడ్జ్ ఉన్నట్టు కాదనమాట. సో అది వన్ వే ఆఫ్ డిస్క్రైబింగ్. ఇంకో విధంగా ఏంటంటే నాలెడ్జ్ రియలైజేషన్ డిఫరెన్షియేట్ చేస్తాం కదా. సో థియరిటికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ రియలైజేషన్ వస్తేనే మనం యాక్ట్ చేస్తాం, దాని మీద డెసిషన్స్ తీసుకుంటాం అట్లా. సో అది అర్థం చేసుకున్నాను అనమాట. నాకు రియలైజేషన్ లేదు, ప్రాక్టికల్ నేను అట్లా పని చేయట్లేదు అని తెలిసింది దానికి. అందుకని నాకు గోల్ ఆఫ్ లైఫ్ తెలియదు, ఆ, మీరు నాకు ఇన్స్ట్రక్ట్ చేయండి అని నారదుని దగ్గర సబ్మిట్ చేశారనమాట. ఇది రెండు ఇంపార్టెంట్ థింగ్స్. సో ప్రభుపాద భాషల్లో ఫస్ట్ పాయింట్ గురించి చాలా స్పెండ్ చేశారు టైం. ఇది నరసింహ దాస్ ఠాకూర్, ఈయన మన ఆచార్యస్లో ఒక వండర్ఫుల్ ఆచార్య. తను స్పెషాలిటీ ఏంటంటే నరసింహ దాస్ ఠాకూర్ కింగ్కి పుట్టిన ప్రిన్స్ అయినా కూడా రాజ్యం పాలించకుండా తను భక్తి మార్గంలోకి వెళ్ళిపోయానమాట. వృందావన్ గోస్వాముల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, లైక్ జీవ గోస్వామి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. సో అప్పుడు ట్రైనింగ్ తీసుకొని 1 సెకండ్ యా అప్పుడు జీవ గోస్వామి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేవారు. ఎలాంగ్ విత్ ఇంకో 2 more డివోటీస్, శ్యామానంద ఒకతను, ఇంకోటి శ్రీనివాసాచార్య. వీళ్ళు ముగ్గురు కలిసి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేవారు. ఎడ్ల బండ్లు తీసుకొని ఎడ్ల బండ్ల మీద బుక్స్ వేసుకొని బ్రాహ్మణులతో బుక్స్ కాపీ చేయించుకొని అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట. ఇలా అట్లాగే ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన బెంగాలీ సాంగ్స్ రాశారనమాట. బెంగాలీ సాంగ్స్ రాసి ఆ సాంగ్స్ ద్వారా వేదాస్లో ఉన్న అమేజింగ్ ప్రిన్సిపల్స్, లైక్ ఇక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ చెప్తున్నారు కదా ఇక్కడ, అట్లాంటి ప్రిన్సిపల్స్ అన్నీ సింపుల్గా పాటల ద్వారా కన్వే చేస్తున్నాను అనమాట ఆర్డినరీ జనాలందరికీ, మనలాంటి వాళ్ళకి. సో ఈవెన్ చదువుకున్నా చదువుకోకపోయినా ఇద్దరు బెనిఫిట్ అవుతారు అనమాట పాటల్లో. ఎందుకంటే బెంగాల్ రీజన్లో పాటలు పాడటం అనేది రెగ్యులర్ యాక్టివిటీ అంట ఇంట్లలో. సో ఇట్లా భజనలు పాటలు పాడుకుంటారు కదా, అట్లా భజనలు ఫామ్లో ప్రీచింగ్ చేశారనమాట. అట్లాగే భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఈ ప్రిన్సిపల్ యూజ్ చేశారనమాట. సో అట్లా నరసింహ ఠాకూర్ ఇది చెప్తున్నాను అనమాట. సత్సంగ చాడి కైను అసతే విలాస తే కారణే లాగిలే ఏ కర్మబంధ ఫాస. ఆ కర్మబంధ ఫాన్సా గురించి వివరిస్తున్నారు ప్రభుపాద వారు. ఏంటంటే ఎవరైతే కర్మకాండలో చిక్కుపోయారో వాళ్ళు ఈ శరీరం నుంచి నెక్స్ట్ శరీరం ఇంకో శరీరం వస్తుంది. ఆ ఇంకో శరీరం ఒక యానిమల్ అవ్వచ్చు, లేకపోతే బర్డ్ అవ్వచ్చు, ఇన్సెక్ట్ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే దేవత ఉండొచ్చు. కానీ భగవంతుడు కాదు, దేవతలు అవ్వచ్చు, డెమిగాడ్ అవ్వచ్చు అనమాట మనం. సో అట్లా డిఫరెంట్ అవ్వచ్చు, కానీ బాడీ అయితే తీసుకోవాలి. మరి బాడీ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ బాడీ ఎట్లా వస్తుంది? మన కోరికలను బట్టి, మన కర్మల్ని బట్టి, డిజైర్ అండ్ యాక్టివిటీస్, వీటి బట్టి మన నెక్స్ట్ బాడీ వస్తుంది అనమాట. సో మన కోరికలన్నీ ఒక విధంగా ఈ విధంగా ఎంజాయ్ చేయాలని ఉంది అనుకో కోరికలు. తర్వాత యాక్టివిటీస్ ఏంటి? యాక్టివిటీస్ 2 రకాలుగా ఉంటాయి ఈ భాషలో చెప్పింది. పుణ్యకార్యాలు, పాపకార్యాలు, పయాస్ యాక్టివిటీ, ఇంపయాస్ యాక్టివిటీస్ ఉంటాయి. సో పుణ్యకార్యాలు చేస్తే ఏమవుతుంది, పాపకార్యాలు చేస్తే ఏమవుతుంది తెలుసుకోవాలి మనం. పుణ్యకార్యాలు చేసుకుంటే మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. ఈ లైఫ్లో కానీ నెక్స్ట్ లైఫ్లో కానీ ఎంజాయ్మెంట్ చేసే ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనమాట. పాపకార్యాలు చేస్తే ఈ లైఫ్లో కానీ నెక్స్ట్ లైఫ్లో కానీ వన్ ఆఫ్ ద నెక్స్ట్ లైఫ్ టైమ్స్, నాట్ నెసెసరీ ఇమీడియట్ నెక్స్ట్ లైఫ్, అప్పుడు మనం సఫరింగ్ అవ్వాలన్నమాట. సో అది జనరల్గా అవుతుంది పుణ్యకర్మలకి, పాపకర్మలకి. సో ఈ రెండిట్లో ఒకటి కామన్ ఏంటి? పుణ్యకర్మ బెనిఫిట్ తీసుకోవాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, పాపకర్మ వల్ల సఫర్ అవ్వాలన్నా మనం నెక్స్ట్ బాడీ మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ జన్మెత్తాలి ఈ మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో. అది డ్రాబ్యాక్ అనమాట. అది అందరికీ అర్థం కాదు. అందరు ఏమనుకుంటారంటే పుణ్యకర్మలు. మనం చాలామంది సింపుల్గా అమాయకత్వంగా చెప్తారన్నమాట, నేను ఎప్పుడు మంచిగా చేస్తాను, అందరికీ మంచిగా చేస్తాను, ఎవరికి హాని కలిగించాను, నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు అనమాట. అంతే, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. అందరికీ మంచి చేసి ఎవరిని హాని చేయకపోతే ఏమవుతుంది? మనకి పుణ్యకార్యాలు చేస్తున్నమాట. వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ బాడీ వస్తుంది.
నెక్స్ట్ బాడీలో ఏమొస్తుంది, ఏం బెనిఫిట్స్ వస్తాయి పుణ్యకార్యాలు చేస్తే? జన్మ, ఐశ్వర్య, శృతి, శ్రీ. జన్మ అంటే హయ్యర్ బర్త్ వస్తుంది, బ్రాహ్మణులు ఫ్యామిలీలో పుట్టచ్చు, లేకపోతే డివోటీ ఫ్యామిలీలో పుట్టచ్చు, అట్లా జన్మ. తర్వాత ఐశ్వర్య. ఐశ్వర్య అంటే డబ్బులు ఉన్న దగ్గర రిచ్ ఫ్యామిలీలో పుట్టచ్చు. తర్వాత శృతి. శృతి అంటే నాలెడ్జ్ బాగుండొచ్చు ఆ లైఫ్లో, నెక్స్ట్ లైఫ్లో. లేకపోతే శ్రీ అంటే బ్యూటీ. బ్యూటీ బాగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు అనమాట ఎవరైనా. సో ఈ ప్రీవియస్ పుణ్యకాలాల వల్ల ఎవరైనా ఈ జన్మలో హైయర్ జన్మ రావచ్చు, డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే నాలెడ్జ్ మంచిగా ఉండొచ్చు, లేకపోతే శ్రీ బ్యూటీ మంచిగా ఉండొచ్చు, అందం మంచిగా ఉండొచ్చు అనమాట. సో అట్లా ఉండొచ్చు. కానీ అది టెంపరీనే, ఈ లైఫ్కే సంబంధించింది అది. కొంతమందికి కొన్నిసార్లు అయితే మనం పుణ్యం ఎక్కువ లేదనుకో, ఫస్ట్ 40 years 50 years ఆఫ్ లైఫ్లో డబ్బులు బాగానే ఉంటాయి, ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఖాళీ అయిపోతాయి అన్నీ అట్లా. అది ఎందుకు అవుతుంది? మన పుణ్యం డిపాజిట్ అయిపోయింది అనమాట. సో అది టెంపరీ, పర్మనెంట్గా రావన్నమాట పుణ్యం చేసినా కూడా. అట్లాగే పాపం చేస్తేనేమో సఫరింగ్ వస్తుంది, అది కూడా పర్మనెంట్ కాదు మళ్ళీ. కాకపోతే మళ్ళీ ఆ సఫర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తాం అనుకో పాపకార్యాలు, మళ్ళీ సఫరింగ్ వస్తుంది అనమాట. అట్లా కంటిన్యూ అవుతుంది లైఫ్ ఒక బాడీ నుంచి ఒక బాడీ, ఒక బాడీ నుంచి ఒక బాడీ మైగ్రేట్ అవుతుంటాం మనం అట్లా. సో అది ఆ కర్మబంధ గురించి చెప్తున్నా అనమాట. జనరల్గా ఫస్ట్ లెవెల్ ఏంటంటే యానిమల్ లైఫ్. యానిమల్ లైఫ్ అంటే ఇది వేదిక్ కాన్షియస్నెస్లో, హ్యూమన్ కాన్షియస్నెస్లో. యానిమల్ కాన్షియస్నెస్ అంటే ఏం పట్టించుకోరు అనమాట. వేదాస్ గురించి పట్టించుకోరు, ఏది మంచి ఏది చెడు పట్టించుకోరు, ఏది పుణ్యం ఏ పాపం పట్టించుకోరు, ఏది పడితే వాళ్ళకి చేస్తారన్నమాట. నాకు ఇది నచ్చింది చేస్తాను, అది ఫస్ట్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్ ఏంటి, కొంచెం రిలీజియన్ గురించి ఫాలో అవుతారు. ఏంటి, ఇది దేవుడికి మంచిది కాదు, ఇది చేస్తే దేవుడికి ఇష్టం కాదు, ఇది చేస్తే పర్లేదు, ఇట్స్ ఓకే, దేవుడు ఓకే అంటారు ఇది అని కొన్ని రూల్స్ ఫాలో అయ్యి లైఫ్లో కొంచెం రిలీజియస్గా ఉంటాం అనమాట. అది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ స్పెసిఫికల్ ఫోకస్ ఏంటి, కింగ్ ప్రచిన్ బాడీ ఫోకస్ ఏంటి, నేను యాక్చువల్గా కర్మకాండ సాక్రిఫైస్ చేస్తే నాకు మంచి జన్మ వస్తుంది, మంచి ఐశ్వర్యం వస్తుంది, తర్వాత మంచి అందం వస్తుంది, తర్వాత మంచి నాలెడ్జ్ వస్తుంది నెక్స్ట్ లైఫ్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవతలు అవ్వచ్చు, స్వర్గలోకంకి వెళ్ళచ్చు, అట్లా. అది కర్మకాండ వాళ్ళ ఆలోచన అనమాట. కానీ వాళ్ళు ఏమో మిస్ అవుతున్నారంటే, పాయింట్ మిస్ అవుతున్నారంటే, ఈవెన్ స్వర్గలోకంకి వెళ్ళినా కానీ కొన్నేళ్ళే ఉంటాను, తర్వాత మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ సఫర్ అవ్వాలి. సో ఆ పాయింట్ మర్చిపోతున్నాను అనమాట. అది సో నెక్స్ట్ లెవెల్ కాన్షియస్నెస్ ఏంటంటే, ఓ నేను మంచి కార్యాలు చేసినా కూడా నెక్స్ట్ లైఫ్లో ఎంజాయ్ చేస్తాను, కాకపోతే ఎంజాయ్మెంట్తో సఫరింగ్ కూడా వస్తుంది. కాబట్టి నేను యాక్చువల్గా పర్మనెంట్గా భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలి, ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళాలి. అది భగవంతుడికి భక్తి చేస్తే అట్లా కుదురుతుంది అని. అది హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట, భగవంతుడు భక్తి చేయాలనేసి. సో వాళ్ళకి ఏమర్థమైంది ఇప్పుడు ప్రిన్సిపల్, నేను ఎంత పుణ్యాలు చేసినా కూడా నేను మా అంటే ఇంకో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళలో ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ సఫరింగ్ వస్తుంది. కాబట్టి పర్మనెంట్గా హ్యాపీనెస్ ఎట్లా కావాలి అని చూస్తాం అనమాట. దానికి భక్తి మార్గంలో భగవంతుడి సేవలో ఉంటే, మనం భగవంతుడి హ్యాపీనెస్ కోసం చూసుకుంటే మనం కూడా హ్యాపీ అవుతాం అనమాట. అది ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ అనమాట. సో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. సో ఇప్పుడు కాన్షియస్నెస్ ఉంది కదా, సో ఈ అవేర్నెస్ అంతా ఎట్లా వస్తుంది? ఈ అవేర్నెస్ అంతా గురువు సాధు శాస్త్ర వల్ల, వాళ్ళ అసోసియేషన్ వల్ల వస్తుంది అనమాట. తర్వాత ఇది అవేర్నెస్ నాలెడ్జ్ ఉండి, థియరిటికల్ నాలెడ్జ్ ఉండి ప్రాక్టికల్ అప్లై చేయాలంటే ఎట్లా వస్తుంది? అది సేవలు చేసినందు వల్ల, స్పిరిచువల్ కల్చర్ వల్ల వస్తుంది అన్నమాట. జనరల్గా మనకి క్లాసెస్ విన్నందువల్ల, శాస్త్రాలు చదివినందు వల్ల మనకి థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ థియరిటికల్ నాలెడ్జ్ని రియలైజేషన్ కావాలంటే ఏం చేయాలి? అది స్పిరిచువల్ కల్చర్ ఫాలో అవ్వాలి. హిస్ గ్రేస్ గౌరంగ దర్శన్ ప్రభు స్పిరిచువల్ కల్చర్కి 5S ఫార్ములా అని చెప్తారన్నమాట. సో ఒకటి ఏంటంటే స్వాధ్యాయ అంటే శాస్త్రాలు చదవటం, స్టడీ చేయడం మంచిగా, నాట్ జస్ట్ ఎవరెవరు చదివేసాను అని కాదు, అర్థం చేసుకొని ట్రై చేసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి లైఫ్లో. నెంబర్ 1 స్వాధ్యాయ.
తర్వాత సాధన, మన డైలీ చాంటింగ్ ఎంత అటెంటివ్గా చేస్తున్నాము, ఎంత హార్ట్ పెట్టి చేస్తున్నాము, ప్రేయర్ఫుల్గా చేస్తున్నాము, ఎంత సీరియస్గా చేస్తున్నాము అనేది చెప్పి ఉంటుంది సాధన. తర్వాత సేవ, అంటే మనం భగవంతుడికి, భక్తులకి, జనాలకి సేవ చేస్తున్నామా లేదా, అది థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ స్పిరిచువల్ కల్చర్ అంటారు. తర్వాత ఫోర్త్ కాంపోనెంట్ ఏంటంటే సంఘ, అంటే డివోటీ అసోసియేషన్ ఎంత తీసుకుంటున్నాం అనేసి. డివోటీ అసోసియేషన్లో మనం బెనిఫిట్ అవుతున్నాం లేదా, అదొకటి ఫోర్త్. ఫిఫ్త్ కాంపోనెంట్ ఏంటంటే ఆ డివోటీ అసోసియేషన్లో సదాచారంతో ఉన్నామా లేదా, అంటే ప్రాపర్ వైష్ణవ ఎటికెట్ ఫాలో అవుతున్నామా లేదా అన్నమాట. ఈ ఫోర్ అయితే ఈ 5 ఫాలో అయితే మనం స్పిరిచువల్ కల్చర్లో ఉన్నట్టు అనమాట. అప్పుడు ఆ స్పిరిచువల్ కల్చర్ వల్ల మన నాలెడ్జ్ రియలైజేషన్కి మారుతుంది అనమాట. కొంతమంది మనం ఇస్కాన్లో అందరూ ఇది చదవడం, అది చదవడం, అన్ని చదివే వాళ్ళు ఉంటారు అందరూ. కొంతమంది కూడా చాలా సింపుల్గా ఉంటారు, వాళ్ళకి శాస్త్రాలు చదివే అంత ఇంట్రెస్ట్ టైం దొరకదు కొన్ని. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు స్పిరిచువల్ కల్చర్ బాగా ఫాలో అవుతారు. స్పిరిచువల్ కల్చర్ ఎట్లా ఉంది, ప్రభుపాద వాళ్ళు చెప్పారు రోజు నైట్ తొందర పడుకోవాలి, మార్నింగ్ తొందర లేవాలి, మార్నింగ్ 16 నోట్స్ చేసుకోవాలి, శ్రీమద్ భాగవతం రోజు క్లాస్ వినాలి, తర్వాత రోజు భగవంతుని పూజ చేయాలి. అలా వాళ్ళకి తెలుసు ఆ స్పిరిచువల్ కల్చర్. అట్లా స్పిరిచువల్ కల్చర్లో ఎన్నో ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా స్పిరిచువల్ కన్క్లూజన్ తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ బై హియరింగ్ రెగ్యులర్లీ. ఎందుకంటే మార్నింగ్ భాగవతం క్లాస్ వింటున్నారు, ఈవినింగ్ భాగవత క్లాస్ వింటున్నారు. సో అట్లా టెంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అట్లా ప్రోగ్రామ్తో ఫాలో అయ్యారనుకో స్పిరిచువల్ కల్చరు ప్రభుపాద వారు ఇచ్చినట్టు, అప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్. అట్లాగే డివోటీ అసోసియేషన్ తీసుకుంటున్నారు కదా, డివోటీస్ కూడా చెప్తారు, రెలవెంట్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తారు శాస్త్రాల నుంచి. సో వాళ్ళకి అట్లా నాలెడ్జ్ రియలైజేషన్ కింద మారిపోతుంది వాళ్ళకి కూడా. కానీ దానికంటే ఇంకా బెనిఫిట్ అంటే మన శాస్త్రాలు చదువుతున్నాము, చదివేటప్పుడు ఈ స్పిరిచువల్ కల్చర్ ఫాలో అవుతాం అనమాట. అంటే స్వాధ్యాయంతో పాటు సాధన మంచిగా చేస్తాము, సేవ మంచిగా చేస్తాము, తర్వాత సాధు సంఘం మంచిగా తీసుకుంటాము, డివోటీ అసోసియేషన్, తర్వాత వాళ్ళ అసోసియేషన్లో వైష్ణవ ఎటికెట్ సదాచారం మంచిగా ఫాలో అవుతాం అనమాట. ఇట్లా ఫాలో అయినందువల్ల మనం ఈ థియరిటికల్ నాలెడ్జ్ రిలేషన్ కింద వస్తుంది అనమాట మనకి. లేకపోతే నాకు తెలుసు, నాకు కృష్ణ అంటే సుప్రీం లార్డ్ అని తెలుసు, నేను ఆత్మ అని తెలుసు, అంతే అంటామని మనం చాంటింగ్ చేయము, లేకపోతే చాంటింగ్ ముందుకు వెళ్ళామన్నమాట. అట్లా కాదు, మనం చాంటింగ్ ప్రాక్టికల్గా డైలీ చాంటింగ్ చేసుకోవాలి. డైలీ మినిమం ఫస్ట్ 1 రౌండ్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత 2 రౌండ్స్, తర్వాత 4 రౌండ్స్, 6 రౌండ్స్, 8 రౌండ్స్, అట్లా స్లోగా గ్రో అవ్వాలన్నమాట. మా సాధనలో గ్రో అయ్యి అట్లీస్ట్ మినిమం 16 రౌండ్స్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ప్రభుపాద వారు ఎంపవర్ చేశారు ఆ నంబర్, అందుకని మినిమం 16 రౌండ్స్ చేయాలి. ఇంకా వీలైతే ఇంకా మంచిది చేయడం. సో అట్లా సిన్సియర్గా చేయాలన్నమాట ప్రాక్టికల్గా. అప్పుడు మనం ఈ కర్మబంధం నుంచి బయటపడతాం అనమాట. ఇప్పుడు పుణ్యకార్యాల వల్ల పాపకాలం వల్ల ఏం తెలిసింది మనకి, ఈ జన్మ మృత్యు సైకిల్ మీద బయటికి వెళ్ళట్లేదు మనం, ఆ సంసార సైకిల్ నుంచి. సో అది తెలుసుకున్న వాళ్ళు గురువుగారి ఆదేశాలు ఫాలో అయ్యి గురువుగారి మీద సేవ చేస్తే, గురువుకి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మనం యాక్చువల్గా అప్లికేషన్ నాలెడ్జ్ నుంచి రియలైజేషన్ తొందరగా వెళ్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్లో భక్తిలో నేను చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యాను అనమాట. సో ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నాను, బట్ ఎప్పుడు దాకా వచ్చిన దానికి చెప్తున్నా. సో ఫస్ట్లో నేను ఎప్పుడు అడిగేవాడిని అనమాట, ఎప్పుడు ఆలోచించామన్నమాట, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి మంచి లైఫ్గా, తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి, దానికి ఏం ప్రాసెస్ ఉందో చెప్పండి నాకు అని అనుకునేవాన్నమాట. అంటే వీళ్ళు డివోటీస్ ఎప్పుడు మనం పర్మనెంట్గా ఎటర్నల్ లైఫ్కి వెళ్ళొచ్చు, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తే హ్యాపీగా ఉంటాము, అది ఫోకస్ చేసేవాళ్ళు అనమాట. నాకేమో అప్పుడు హ్యాపీనెస్ ఎవరు చూస్తారు, బాగానే ఉంది అప్పుడు చేస్తూ చేయటం, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయాలి నేను, దానికి ఏముంది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ చనిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయడానికి ఆప్షన్ ఏముంది అని అడిగేవాను అనమాట నేను. అది కూడా నేను మనసులో ఆలోచించేవానమాట, అడిగేవాడిని కూడా నేను డైరెక్ట్గా యాక్చువల్గా. సో దెన్ లైక్ దట్, అది ఆ కాన్షియస్నెస్ నుంచి డివోటీ అసోసియేషన్ వల్ల, గురువుగారి దయ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. నెక్స్ట్ లెవెల్కి ఏంటి, భక్తి మంచిదే,
భక్తి వల్ల యాక్చువల్లీ డివోటీస్ నేను చూస్తున్నాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఎట్లాగో చనిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటారని విన్నాం మన శాస్త్రంలో. సో ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంటే ఆ, భక్తి మంచి చేస్తే మనం ఇప్పుడు కూడా హ్యాపీ ఉండొచ్చు అని అర్థమైంది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఓకే, ఇప్పుడు అంతా ఏంటి, ఫోకస్ అంతా ఏంటి, నేను ఇప్పుడు హ్యాపీ ఉండాలి, తర్వాత హ్యాపీ ఉండాలి, అది మా ఫోకస్, నా ఫోకస్. సో నెక్స్ట్ లెవెల్లో గురువు గారి డైరెక్షన్స్ వల్ల, గురువు గారి దగ్గర వింటం వల్ల, రెగ్యులర్గా గురువు గారి మెర్సీ వల్ల నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏమొచ్చింది, ఓ యాక్చువల్లీ భక్తి అంటే భగవంతుని ప్లీజ్ చేయడానికి చేయాలన్నమాట. మనం భగవంతుని ప్లీజ్ చేస్తే మనం ఆటోమేటిక్గా హ్యాపీ అవుతాం. కానీ నా ఫోకస్ నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి కానీ ఫోకస్ ఉండకూడదు. నేను అది భగవంతుడి మీద, ఆ, భగవంతుడు ప్లీజ్ చేయడానికి, భగవంతుడు సెన్సెస్ ప్లీజ్ చేయడానికి ట్రై చేయాలని అర్థమైంది, థియరిటికల్గా అర్థమైంది. మళ్ళీ ప్రాక్టికల్గా లైఫ్లో అప్లై చేయాలంటే మళ్ళీ గురువు గారి మెర్సీ వస్తేనే మనం కొంచెం కొంచెం అప్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు లైఫ్లో. తర్వాత స్లోగా గురువు గారి అసోసియేషన్ వల్ల, మెర్సీల వల్ల తెలిసింది ఏంటంటే, ఓ ద మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడం. దానికి భక్తిలో ప్యూర్ భక్తికి వెళ్ళాలి. నేను నాకు జాబ్ మంచిగా ఉండాలి, హెల్త్ మంచిగా ఉండాలి, అన్నీ బాగుండాలి, భక్తి కూడా బాగుండాలి, రెండు కావాలి అనే దగ్గర నుంచి భక్తి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వేరే ఎట్లా జరిగినా లేదో తెలియదు, ఆ స్టేజ్కి వెళ్ళాలి అని అర్థమైంది అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ స్టేజ్కి వెళ్ళడం కోసం. సో నేను ఆ స్టేజ్లో లేను ఇంకా. ఇప్పుడు కూడా నాకు మెటీరియల్గా అన్నీ బాగుండాలి, స్పిరిచువల్గా భగవంతుడి రిలేషన్షిప్ ఉండాలని ఉంటుంది అనమాట. దాని నుంచి ప్రే చేస్తున్నాము, సాధన చేస్తున్నాము. గురువుగారి దయ వల్ల నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు అనమాట. ఏంటంటే భగవంతుడి ప్లెజర్ కోసమే మనం అన్నీ చేయడం అనమాట. సో అట్లా ఇది గ్రాడ్యువల్ స్టేజ్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. ఈ భాషలో ప్రభుత్వ మెయిన్ ఫోకస్ చేసిందంటే ఫిఫ్త్ భాష కదా, ఫిఫ్త్ భాషలో మెయిన్గా ఫోకస్ చేసిందంటే అది పుణ్యకార్యాలు చేసినా పాపకార్యాలు చేసినా మళ్ళీ వేరే బాడీ తీసుకోవాలి కాబట్టి అవి టెంపరీ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి అది కాదు మెయిన్ ఫోకస్. మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ తీసుకొని అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలన్నమాట. అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, కృష్ణ ప్రేమ వస్తే ఏమవుతుంది, అప్పుడు భగవంతుడిని ప్లీజ్ చేస్తాం. భగవంతుని ప్లీజ్ చేస్తే అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. అది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. సో అది ఇక్కడ ఈ భాషల్లో ప్రభుపాద వారు వివరిస్తున్నారు. బట్ అనువాదంలో మనం నేర్చుకునేది ఏంటంటే శ్లోకంలో సబ్మిసివ్గా కింగ్ పిచిన్బారి తన గురువు గారి దగ్గర నారదమూర్తి దగ్గర అడుగుతున్నాను అనమాట. సో అది 5వ శ్లోకం. 6వ శ్లోకంలో ఎవరు చెప్తున్నారు ఇది శ్లోకము, కింగ్ పిచిన్బారి చెప్తున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆల్రెడీ. సో ఎవరికైతే ఓన్లీ బ్యూటిఫుల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, బ్యూటిఫుల్ లైఫ్ ఎలా డిఫైన్ చేశారు, గృహస్థ లైఫ్లో ఉండి వైఫ్కి కావాల్సింది, హస్బెండ్కి కావాల్సింది చూసుకోవడము, పిల్లలకి కావాల్సింది చూసుకోవడము, అండ్ దెన్ డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని చూసుకోవడము, మంచి చూసుకుంటూ నేను కుటుంబం చూసుకోవటము, డబ్బులు సంపాదించడం, అవే నా గోల్ ఆఫ్ లైఫ్ అని అనుకుంటారన్నమాట. అట్లా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఏమవుతుందని చెప్తున్నారు కింగ్, వాళ్ళు నెక్స్ట్ బాడీ అట్లా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు ఇంకా నెక్స్ట్ బాడీ. ఎందుకంటే వాళ్ళు దీనికంటే పెద్ద గోల్ ఉందా, అసలు లైఫ్కి గోల్ ఇంకా వేరే పెద్ద గోల్ ఉందా అని ఆలోచించారు అన్నమాట వాళ్ళు. అది విషయం చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ విషయంలో గోల్ ఏంటి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. సో అండ్ మంచిగా ఉండాలంటే డబ్బులుంటే అందరూ మంచిగా ఉండొచ్చు, అందుకని చాలా డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అందుకని ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఈ గోల్ మీద లైఫ్ అంతా స్పెండ్ చేస్తారన్నమాట. సో శాస్త్రాలు చెప్తున్నాయి మనకి, ఫ్యామిలీ చూసుకోవడం తప్పు కాదు, డబ్బులు సంపాదించడం తప్పు కాదు. నేను ఇప్పుడు ఆఫీసులో వర్క్ చేస్తున్నా కదా, డబ్బులు సంపాదించడం కూడా తప్పు కాదు. కానీ లైఫ్ అంతా వర్క్ చేయడంకు, లైఫ్ అంతా ఫ్యామిలీని చూసుకోవడమే పెట్టేసి మనం ఇంకా అసలు లైఫ్కి పర్పస్ ఏంటి, అసలు రియల్ గోల్ ఏంటి, దానికి నేను ఏం చేస్తున్నాను ఇవాళ,
నేను నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను? నాకు 24 అవర్స్ ఉన్నాయి. కృష్ణుడికి నేను హాఫ్ అన్ అవర్ ఇస్తున్నానా, 1 అవర్ ఇస్తున్నానా, 2 అవర్స్ ఇస్తున్నానా, 4 అవర్స్ ఇస్తున్నానా, 8 అవర్స్ ఇస్తున్నానా అని చూసుకోవాలన్నమాట మనం. సో అప్పుడు మనకి అర్థమవుతుంది, ఓ నాకు నాలెడ్జ్ బాగానే తెలుసు అనుకున్నానే, కాకపోతే నేను ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఇస్తున్నా కృష్ణుడికి. సో ఐ షుడ్ ఇంక్రీజ్ మోర్ చాంటింగ్, ఐ షుడ్ హియర్ మోర్, ఎక్కువ వినాలి నేను, ఏ, ఎక్కువ సేవ చేయాలి అని మనకి మోటివేషన్, ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఎప్పుడైతే మనం లైఫ్ని చెక్ చేసుకుంటామో అట్లా మనం. సో అది ఈ శ్లోకంలో మనం మెయిన్ ఆస్పెక్ట్ తెలుసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ టెంపరీ డ్యూటీస్, అంటే ఈ బాడీ వచ్చినందువల్ల డ్యూటీస్ ఏవైతే వచ్చినాయో వాటి మీద ఫోకస్ చేయకుండా, వాటిని స్వధర్మ అంటారు. అది కాకుండా పరోధర్మ ఆర్ సనాతన ధర్మ మీద కూడా ఫోకస్ చేయాలన్నమాట. సనాతన ధర్మ అంటే మనం భగవంతునికి సేవ చేయడం అనమాట. దానికి ప్రభుపాల్ వారు భాష్యంలో ప్రహ్లాద్ మహారాజ్ని కోట్ చేస్తున్నారు. ప్రహ్లాద్ మహారాజ్ పాస్ట్ టైం మనకి 7వ స్కందంలో వస్తుంది. ఇప్పుడు మనం 4వ స్కందంలో ఉన్నాము. 7వ స్కందంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు ఏంటంటే, ఎవరైతే ఇట్లా అటాచ్గా ఉంటారో ఫ్యామిలీ లైఫ్కి వాళ్ళు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే స్పిరిచువాలిటీ పట్టించుకోకుండా ఓన్లీ ఫ్యామిలీ లైఫ్ మీద టైం అంతా స్పెండ్ చేస్తున్నారు, టైం ఎనర్జీ ఎంతో స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ బ్లైండ్ వెల్లో పడినట్టు అనమాట. అంధకూపం వెల్ ఉంటుంది కదా, అయితే పురాణ కాలంలో కొన్నిసార్లు బాయిలు తవ్వుతారంట. బాయిలు తవ్వినప్పుడు అందులో నీళ్లు రావంట. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అంతా పని చేసుకొని మట్టి అంతా మళ్ళీ పోసి మళ్ళీ ఫిలప్ చేయకుండా వెల్ అట్లా వదిలేస్తారంట. ఎక్కడైనా ఊరు ఉత్తరం ఇక్కడ ఉండొచ్చు కదా, అట్లా వదిలేస్తారంట. అప్పుడు అది ఎక్కడో లోతుగా ఉంది కదా, లోతుకుంటే సన్లైట్ మొత్తం లోపలికి వెళ్ళదు కదా, చాలా డార్క్గా ఉంటుందంట అక్కడ. అప్పుడు అందుకనే అంధకూపం అంటారు అనమాట. సో చాలా లోతుగా ఉంటుంది, డార్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా ఇన్సెక్ట్స్, స్నేక్స్ అలాంటివన్నీ ఉండొచ్చు అక్కడ, నెంబర్ 1. నెంబర్ 2, అంత లోపల నుంచి అరిసినా కూడా హెల్ప్ 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 అని అరిసినా కూడా ఎవరికి వినపడదంట. అది భాషలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అప్పుడు ఎవరికి వినకపోతే ఏమవుతుంది, ఎవరు రక్షించరు వాళ్ళని, అందు పడిన వాళ్ళు అంతే ఇంకా. సో అట్లా ఎవరికైనా దేవుడి దయ వల్ల ఎవరైనా అటువైపు చూస్తే అప్పుడు వినపడుతుంది అనమాట, లేకపోతే వినపడదు ఇంకా. సో ఎవరైతే ఈ స్పిరిచువల్ డ్యూటీస్ పట్టించుకోకుండా ఓన్లీ మెటీరియల్ డ్యూటీస్ చేస్తున్నారో, ఫ్యామిలీ చూసుకోవటము, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వర్క్కి చేసుకోవటము, వాటిలోనే టైం అంతా అయిపోతుంది అనమాట. ఇంకా ఎంతో వర్క్ చేస్తారంటే ఇంకా వాళ్ళకి చాటింగ్ చేసుకోవడం టైం ఉండదు, హియరింగ్ చేసుకోవడం టైం ఉండదు, రీడింగ్ చేసుకోవడం టైం ఉండదు, ఇంకంతే. సో అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నమాట. అది వాళ్ళు ఇలా అంధకూపంలో పడినట్టు అనమాట. అంటే వాళ్ళు రెస్క్యూ చేయడం కష్టం ఇంకా అని చెప్తున్నారు ఇక్కడ. సో అది వన్ ఆస్పెక్ట్ భాషలో చెప్తున్నారు. ఇంకో ఆస్పెక్ట్ ఏం చెప్తున్నారు, చైతన్య మహాప్రభుని కోట్ చేస్తూ, బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ. మనము ఒక బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి అట్లా చాలా లైఫ్ టైమ్స్ చేంజ్ అయ్యాము. ఇప్పుడు మనం ఈ లోకంలో కావచ్చు, పై లోకంలో ఉండొచ్చు, కింద లోకంలో ఉండొచ్చు, అట్లా చాలా లైఫ్ టైమ్స్ చేంజ్ అయ్యాము. చేంజ్ అయ్యి ఇప్పుడు మనకేమవుతుంది, అట్లా. కానీ ఎవరైతే ఫార్చునేట్ ఉన్నారో, భాగ్యవాన్ జీవ, ఎవరైతే భాగ్యవంతులైన జీవులు ఉన్నారో వాళ్ళకి గురువు దొరుకుతారన్నమాట. వాళ్ళు చాలా భాగ్యవంతులు అనమాట. ఎందుకంటే గురువు దొరికినందువల్ల వాళ్ళకి గురువు మెరిసి వల్ల వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవుతారనమాట. సో అది ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. సో అందుకనే ఈ కింగ్ పచ్చిని బారి చాలా భాగ్యవంతుడు. ఎందుకంటే నారద ముని గురువు గారు వచ్చారు, ఆయనకి స్పిరిచువల్ నాలెడ్జ్ చెప్పడానికి వచ్చారనమాట. నారద ముని దగ్గర విన్నారనుకో, ఇప్పుడు తనకి అర్థమైపోతుంది గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, దేని మీద ఫోకస్ చేయాలి, టైము, మన వెల్త్, ఎనర్జీ అంతా. సో అప్పుడు మనం అటు ఇటు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అనమాట. కొంతమంది ఏమనుకుంటారు, ఓ నేను కొంచెం ఇక్కడ చేస్తాను, కొంచెం ఇక్కడ చేస్తాను, కొంచెం ఇక్కడ చేస్తాను, కొంచెం కృష్ణుని ప్రే చేస్తాను, కొంచెం హనుమంతుని ప్రే చేస్తాను, కొంచెం దుర్గాదేవిని పూజ చేస్తాను, అందరినీ పూజ చేసుకుంటూ వెళ్ళిపోతాను లైఫ్ అనుకుంటారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మన టైము ఎనర్జీ డివైడ్ అయిపోయింది. ఏదైతే టైం ఎనర్జీ మనం ఒక్క దగ్గర పెట్టే వాళ్ళమో
ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్తున్నాయి. అట్లా కాకుండా గురువు గారి గైడెన్స్ ఉంటే, మన గురువు దగ్గర మంచిగా ఫాలో అయితే ఇన్స్ట్రక్షన్స్, అప్పుడు మన లైఫ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటే అడ్జస్ట్ చేసుకోవడానికి మన లైఫ్లో ఫోకస్డ్గా కృష్ణ భక్తికి ఏదైతే అనుకూలంగా ఉందో అవి చేస్తామో, ఏదైతే ప్రతికూలంగా ఉందో అవి చేయకుండా ఉంటాం అనమాట. అట్లా కంటిన్యూ అవ్వచ్చు అనమాట లైఫ్లో. సో ఇది ఈ శ్లోకంలో మెయిన్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నా అంటే, మన స్పిరిచువల్ డ్యూటీస్కి టైం పెంచుకోవాలి, టైం ఉంచుకోవాలి, క్వాలిటీ టైం ఉంచుకోవాలి. ఆ క్వాలిటీ టైం గ్రాడ్యువల్గా గ్రో అవ్వాలన్నమాట. ఈ 2 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవచ్చు ఈ శ్లోకంలో. ప్రీవియస్ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము? ఫిఫ్త్ శ్లోకంలో బేసికలీ అర్థం మనం ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి. మనకి భగవంతుడు మర్సీ కావాలి, గురువు గారి మర్సీ కావాలి, సాధుస్ మర్సీ కావాలి. వాళ్ళ మెర్సీ వల్ల మనకి అల్టిమేట్ గోల్ ఆఫ్ మీద స్ట్రాంగ్ కన్విక్షన్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళే మనకి నెక్స్ట్ శ్లోకాలు చూస్తారు, వాళ్ళే మనకి ఆ సీడ్ ఇస్తారన్నమాట. ఆ సీడ్ తోటి వైరాగ్యం వస్తుంది, ఆ సీడ్ తోటి భక్తిలో ముందుకెళ్ళాలని కోరికలు పెరుగుతాయి అనమాట. అట్లా వాళ్ళ సాధువు వల్ల, గురువు వల్ల, అసోసియేషన్ వల్ల మనకి అవి కలుగుతాయి అనమాట. సో అప్పుడు గురువు గారి అసోసియేషన్ దొరికినప్పుడు మనం గురువు గారి అసోసియేషన్ మంచిగా యూజ్ చేసుకొని అప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలన్నమాట. అది మోర్ ఇంపార్టెంట్. అసోసియేషన్ ఒక్కటి వినడం కాదు, ఫస్ట్ ఏమో క్వశ్చన్లు అడగాలన్నమాట. మనం సాధువు దగ్గరికి వెళ్తే సాధువు దగ్గర క్వశ్చన్లు అడిగి నేర్చుకొని అది అప్లై చేసుకోవాలి మన లైఫ్లో. అప్పుడు మనం ముందుకు గ్రో అవుతాం మనం లైఫ్లో. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ నాకు పృథు మహారాజ్ గుర్తుకొచ్చారు. 4 కుమారాస్ వచ్చినప్పుడు గుడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అలానే ఇక్కడ ప్రాచీన బరి కూడా నారదుడికి గుడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ అట్లీస్ట్ ఫస్ట్ ఇమీడియట్ గా యాక్సెప్టెడ్ ఇస్ ఇగ్నోరెన్స్, అది ఇంపార్టెంట్. తర్వాత దెన్ ఈ సూడో ఆర్ రిలీజియన్ ఆర్ మామూలుగా ఇవి గృహస్థ లైఫ్ లో లైక్ ఫాల్స్ ఇల్యూషనా, లేకపోతే ఇంకా లైక్ దాని నుంచి బయటపడడానికి అంటే గుర్తించడం అనేది ఇంపార్టెంట్. తర్వాత సాధు సంఘ తీసుకోవడం అంటే ప్యూర్ డివోటీ అసోసియేషన్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నాకు అర్థమైంది ఇది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎనీ అదర్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? ఓకే, సరే, we can end here then. శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. Thank you so much devotees. Hare Krishna. Thank you Prabhu. Hare Krishna. Hare Krishna Prabhu. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Hare Krishna. Hare Krishna Prabhuji. Thank